హాయ్ హలో వెల్కమ్ టు సినిమా జర్నీ. ఒక అద్భుత ప్రయాణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైల్ అంటే ఒకప్పుడు ఒక నిర్వచనం ఉండేది. కానీ ఒక దశ తర్వాత ఆ స్టైల్‌కి కొత్త అర్థం ఇచ్చిన పేరే అల్లు అర్జున్. చిన్నప్పుడే తెరపై కనిపించిన ఈ ప్రయాణం హీరోగా మొదలై స్టార్‌గా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నిలిచిన కథ. 2003లో 'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే పరిచయం అయ్యాడు. కానీ అసలు మార్పు తర్వాతే మొదలైంది. 'ఆర్య' వచ్చి 'అల్లు అర్జున్' అనే పేరుకి ఒక కొత్త గుర్తింపు తెచ్చింది. డాన్స్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ యువతకి చాలా దగ్గర చేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 'బన్నీ', 'హ్యాపీ' సినిమాలతో తన స్టైల్ చూపించాడు యూత్‌కి. అక్కడి నుంచి 'దేశముదురు' వచ్చి మాస్ హీరో ఇమేజ్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 'పరుగు' సినిమాలో ఎమోషన్ చూపించాడు. అసలు అల్టిమేట్ సినిమా అది. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత 'ఆర్య 2' హీరో పాత్రలకి కొత్త యాంగిల్ చూపించిన సినిమా ఇది. వరుడు, వేదం, ముఖ్యంగా వేదంలో నటుడుగా ఇంకో కోణం కనిపించింది. ఆ తర్వాత 'బద్రీనాథ్', 'జులాయి' ఇద్దరు అమ్మాయిలతో కమర్షియల్ హీరోగా తన స్థానం మరింత బలపరిచాడు. 'రేస్ గుర్రం' వచ్చి ఎంటర్‌టైనర్‌గా మరో లెవెల్‌కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గర చేసిన సినిమా ఇది. 'రుద్రమదేవి'లో స్పెషల్ పాత్ర సరైనోడుతో మాస్ పవర్ చూపించాడు. అక్కడి నుంచి కెరీర్‌లో మరో టర్న్ 'డీజే', 'దువ్వాడ జగన్నాథం', 'నా పేరు సూర్య', 'నా ఇల్లు ఇండియా'. అయితే తనను తాను మరోసారి రీడిఫైన్ చేసుకున్న సినిమా మాత్రం 'అల వైకుంఠపురంలో'. ఒక స్టైల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రెజెన్స్ అసలు అన్నీ కలిసిన సినిమా 'అల వైకుంఠపురంలో'. ఆ తర్వాత వచ్చింది ఒక ఫెనామినన్ 'ది పుష్ప ది రైజ్' అన్నాడు. ఒక క్యారెక్టర్, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక డైలాగ్ స్టైల్ అల్లు అర్జున్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు చేసినటువంటి సినిమా. తగ్గేదెలే. ఒకే ఒక డైలాగ్‌తో ప్రపంచాన్ని చుట్టేశాడు. ప్రపంచమే ఇప్పుడు తగ్గేదేలే అంటుంది. ఆ ప్రయాణం అక్కడితో ఆగలే. 'పుష్ప 2'తో ఆ స్థాయిని ఇంకా విస్తరించాడు. 'గంగోత్రి'లో కనిపించిన ఆ కొత్త హీరో ఈరోజు తనకంటూ ఒక స్టైల్, ఒక మార్క్, ఒక గుర్తింపు సృష్టించుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ సినిమా ప్రయాణం అంటే మార్పు, స్టైల్, రిస్క్, రీఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నాడు. మరో ఎపిసోడ్‌లో, మరో సినిమా జర్నీలో మరో హీరో గురించి తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.